ప్రార్థన ఆలకించినటువంటి దేవునికి మన రెండు చేతులు పైకెత్తి దగ్గరకు ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. మంచిది, అందరం కూర్చుందాం. ఈ రాత్రికాల సమయంలో ఇప్పుడు దాకా పాటల ద్వారా, ఆరాధన ద్వారా అనేకమైనటువంటి అంశాల కోసం మనంతా కూడా ప్రార్థన చేసి ఉన్నాం. అందుకంటే ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరంలో అక్టోబర్ నెల 2, 3, 4 తారీఖులను దేవుడు మనకెంతో అనుగ్రహించి గడిచిన సంవత్సరం ఉపవాస ప్రార్థన కోడికలను ఆశీర్వాదకరంగా జరిగించి ఈ సంవత్సరంలో కూడా ఈ ఉపవాస ప్రార్థన కోడికలను ఈ విధంగా జరగటానికి సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన సంఘముగా ఎంతో ప్రార్థించాం. దేవుడు మనందరికీ ఇటు సమయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థన కోడికలకు వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ సుదూర ప్రాంతాల్లో, ఆయా స్థలాల్లో మరి చదువుకుంటూ, ఉద్యోగాలు చేస్తూ, ఇంకా కొన్ని రకాల పనులు చేస్తూ ఈ సంఘములో జరుగుతున్నటువంటి ఈ సంఘ కార్యక్రమానికి, సంఘ క్రమానికి, ఉపవాస ప్రార్థన కోడికల్లో నేను కూడా పాలు పంపులు పొందాలని ఎంతో ఆశతో, ఆసక్తితో వచ్చి ఉపవాస ప్రార్థన కోడికల్లో పాలు పంపులు పొందుతున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మీ ఆశలను ఆయన ఆశీర్వాదాలుగా మార్చునుగాక. మంచిది, కొద్దిసేపు చాలా జాగ్రత్తగా విందాం. కొద్ది సమయం మాత్రమే వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మనము చదువుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్య భాగాన్ని మనము చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 26వ వచనంలోని ఆఖరి భాగాన్ని చదువుదాం. అప్పుడు ఇశ్రాయేలులందరూ, జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను, సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. బైబిల్ గ్రంథంలో ఈ చదవబడినటువంటి వాక్య అంశాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే ఉపవాసము అనే ఆ మాట, ఉపవాసం అనే ఆ పదం మొట్టమొదటిగా మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. ఉపవాసం అనేటటువంటి ఈ మాటను, ఈ పదాన్ని మొట్టమొదటిగా మనం ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనము చదువుకున్నాం. దేవుడు పొందుపరిచాడు. అంతకంటే ముందు మోషే కూడా చేశాడు. అక్కడ ఉపవాసం అనేటటువంటి పదం అనేది రాలేదు, కానీ అది కూడా ఉపవాసమే. అన్నపానాలు మానేసి 40 రాత్రింబగళ్ళు ఎంతో దేవునితో గడిపాడు. ఇశ్రాయేలులకు గొప్ప నాయకుడైనటువంటి మోషే. సాధారణంగా ఉపవాసము అంటే అర్థమేంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్? ఉపవాసం అంటే అర్థం ఏంటంటే, అనగా దగ్గరకు, అనగా దగ్గరకు, వాసము అనగా సహవాసం చేయటం, లేకపోతే సమీపించటం. ఉపవాసము అనే ఆ మాటకు అర్థం ఏంటంటే దగ్గరకు రావటం అని అర్థం. ఎవరికి దగ్గరకు రావటం? దేవునికి దూరమైపోయినటువంటి వాళ్ళందరూ ఏదో కారణం చేత, ఏదో విషయంలో, ఏదో సందర్భంలో, ఏదో ఒక పొరపాటు ద్వారా దేవునికి దూరం అయిపోతారు.
దేవునికి దూరమైపోయినటువంటి వాళ్ళందరూ కూడా మరల దగ్గరకు చేర్చబడటమే, దగ్గరికి రావటమే, దగ్గరికి సమీపించటము ఉపవాసము అని మనము అంటాము. హల్లెలూయ. ఉపవాసము అనగా యూ హ్యావ్ టు కమ్ అండ్ క్లోజ్ టుగెదర్ టు అవర్ సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకరక్షకుడైనటువంటి దేవునికి, తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి మనము దగ్గరగా సమీపించటం, దేవునికి దగ్గరగా అవటమే ఉపవాసం. దానికి అర్థం అది. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసం చేసిన విధానాలు ఎలాగున్నాయి? మన పితరులందరూ కూడా ఉపవాసాలు ఎన్నెన్ని రోజులు ఉన్నారు అనే విషయాలను నేను మీకు తెలియజేస్తాను. మన పితరులు ఉపవాసం ఉన్నటువంటి విధానాన్ని గమనిస్తే, ఒక వ్యక్తి అన్నాడు కదా, ఒక దైవసేవకుడు ఉపవాసం అంటే అర్థం ఏంటి అని అడిగినప్పుడు ఒక యవనస్తుడు అన్నాడు, ఉపవాసం అంటే పాయాసం అని చెప్పాడంట. ఎందుకని? ఉపవాసం ఉన్నప్పుడు పాయాసం కాసుకుంటాం, జీడిపప్పు, బెల్లం, పాలు ఇవన్నీ వేసి చక్కగా ఉపవాసం ఉన్నప్పుడు అందరూ పాయాసం చేసుకొని ఆ పాయసాన్ని తాగుతూ ఉంటారు అని ఒక యవనస్తుడు చెబితే, ఇంకో యవనస్తుడు అన్నాడంట, ఉపవాసము అంటే ఆయాసం అన్నాడంట. ఉపవాసం ఉన్నప్పుడు శరీరం అంతా ఆయాసం అయిపోద్ది, శరీరం అంతా బలహీనమైపోద్ది అని కొంతమంది వ్యక్తులు ఒక యవనస్తుడు దైవసేవకుడితో అన్నాడు. ఆయాసం కాదు, పాయాసం కాదు, కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉపవాసం అనగా దేవునికి దూరమైపోయినటువంటి వాళ్ళందరూ దగ్గరికి చేర్చబట్టమే ఉపవాస ప్రార్థన యొక్క ఉద్దేశం. హల్లెలూయ, హల్లెలూయ. బైబిల్ గ్రంథంలో ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం గమనిస్తే ఇక్కడ రాయబడినటువంటి ఒక సంగతి ఏంటంటే, ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి ఎప్పటి వరకు? బేతేలు అనే ఒక మాటను మనం చూస్తున్నాం. బేతేలు అనే మాటకు అర్థం ఏంటి? దేవుని మందిరం అని అర్థం. ఇట్ ఈస్ అ హౌస్ ఆఫ్ ద గాడ్. బేతేలు అంటే దేవుని యొక్క మందిరం. ఇశ్రాయేలులందరూ కూడా బేతేలులో ప్రవేశించి సాయంకాలం వరకు మన పితరులు వారి జీవితాల్లో ఉపవాస ప్రార్థనలు చేసిన విధానాలు, ఎన్ని రోజులు వారు ఉపవాసం ఉండారు అని మనం ఆలోచన చేస్తే, ఇది మొట్టమొదటిది ఏమిటి? రోజులో ఒక భాగం. ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి అనేది దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ ఫిజికల్ స్ట్రెంగ్త్. నీ శరీరమైనటువంటి ఆరోగ్య విషయాల మీద ఆధారపడి ఉపవాసం చేయొచ్చు. మన పితరులు ఇక్కడంట రోజులో ఒక భాగం ఉపవాసం చేశారు. కొంతమంది అయితేనే మనం గమనిస్తే ఒక రాత్రి ఉపవాసం మనము దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయము 3వ వాక్యంలో చూస్తాం. ఒకళ్ళేమో రోజులో ఒక భాగం ఉపవాసం చేస్తే, దానియేలు గ్రంథంలో దానియేలు 9వ అధ్యాయము 3వ వాక్యంలో అతడు ఒక రాత్రి ఉపవాసం చేసినట్లుగా అక్కడ రాయబడి ఉంది. హల్లెలూయ. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు? రోజుల్లో సాయంకాలం వరకు అనగా పగలంతా ఉపవాసం ఉన్నారు. ఇక్కడ దానియేలేమో ఒక రాత్రంతా ఉపవాసం ఉన్నాడు. మూడవది, 3 రోజులు ఉపవాసం చేసిన వాళ్ళు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఇవన్నీ నేను ఇంట్రడక్షన్ లాగా ఇస్తున్నాను, రోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సుదీర్ఘముగా. ఒక రోజులో ఒక భాగం ఉపవాసం అంటే ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసాం. దానియేలు ఒక రాత్రంతా ఉపవాసం ఉన్నాడు. మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తే 4వ అధ్యాయం 16వ వాక్యంలో వాళ్ళు 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నారు చెప్పండి? 3 దినములు ఉపవాసం ఉండి
దేవునికి ప్రార్థన చేశారు. దేవునికి ప్రార్థన చేశారు. తర్వాత మనం గమనిస్తే 7 రోజులు ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 7 రోజులు ఎక్కడంటే మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము 13వ వాక్యంలో ఇశ్రాయేలీయులందరూ కూడా సౌలు యొక్క కుమారులందరూ కూడా చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులందరూ కూడా కలిసి 7 రోజులు చదవండి ఒకసారి. పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉండిరి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి? వీళ్ళు 7 రోజులు ఉన్నారు. ఒకళ్ళేమో రోజులో ఒక భాగం ఉపవాసం చేస్తే దానియేలేమో రాత్రంతా ఉపవాసం చేశాడు. ఎస్తేరు కాలానికి వచ్చేసరికి వీళ్ళేమో 3 రోజులు ఉపవాసం ఉండారు, 3 దినాలు. ఇక్కడేమో సౌలు చనిపోయిన తర్వాత, సౌలు యొక్క కుమారులందరూ చనిపోయిన తర్వాత 7 రోజులు ఉపవాసం ఉన్నారు వీళ్ళు. తర్వాత మనం గమనిస్తే అపోస్తుల కార్యాలు 14 రోజుల ఉపవాసం 27వ అధ్యాయము 33, 34 వచనాలు మనం చదువుకుంటే పౌలు 14 రోజుల నుండి దినముల నుండి మీరు ఏమీయూ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు కాబట్టి కాస్త ఆహారం తీసుకోమని పౌలు గారు ఆ ఓడలో ఉన్నటువంటి వాళ్ళందరితో వేడుకుంటూ ఉన్నారు. ఎక్కడ ఉపవాసం ఉన్నారు వాళ్ళు? ఓడలో ఉపవాసం ఉన్నారు. హల్లెలూయా. 14 రోజులు ఉపవాసం. తర్వాత 21 రోజుల ఉపవాసం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 3, 13. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం నుండి 13వ వచనం కూడా మనం చదివితే అక్కడ చదువుదాం ఒకసారి. నేను సంతోషముగా ముందు చదవాలి, దానికంటే ముందు 3 వారములు ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా. దానియేలు అక్కడ ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నామంటే చెప్పాలి 23 వారాలంటే 21 డేస్, 21 రోజుల ఉపవాసం. ఇక ఆఖరిగా వచ్చేసరికి బైబిల్ గ్రంథంలో లాస్ట్ ఉపవాస ప్రార్థన ఎన్ని రోజులు? 40 డేస్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడదాం. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో మోషే చేశాడు, కొత్త నిబంధన గ్రంథంలో లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు చేశారు. 40 రోజుల ఉపవాసం లాస్ట్ అన్నమాట బైబిల్ గ్రంథంలో. ఇవి మన పితరులు ఎందుకు ఉపవాసం ఉన్నారు, ఉపవాసం ఉండటం ద్వారా వారి జీవితాల్లో పొందుకున్న ఆశీర్వాదాలు, మేలులేంటి అనేవి మనం సుదీర్ఘంగా ధ్యానం చేయాలి. అంత సాధ్యమయ్యేటటువంటి పనేమి కాదు. ఈ రాత్రికాల సమయంలో ఉపవాస ప్రార్థన యొక్క ఉద్దేశం, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్? అసలు ఉపవాస ప్రార్థనలో మనం ఏం చేస్తాం, ఉపవాస ప్రార్థనలో ఏం చేయాలి అని అంటే 3 పనులు చేస్తాం ఉపవాస ప్రార్థనలో. ఏంటో తెలుసా? 1 ప్రార్థన. లాట్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్ టు స్పెండ్ విత్ అవర్ లార్డ్. వీఆర్ గోయింగ్ టు ప్రే అంటు ద లార్డ్. ఎక్కువ సమయం ప్రార్థనలు గడుపుతాం. ఉపవాస ప్రార్థనలో చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ప్రార్థన. 2వది వాక్యాన్ని వింటాం, వాక్యాన్ని ధ్యానం చేస్తాం. కొంతమంది నేను ఉపవాసం ఉండి అన్నపానాలు మానేసి రోజంతా ఎక్కడో నేను గడిపొస్తానంటే కుదరదు. సోఫా మీద కాలు మీద కాలు వేసుకొని నేను సెల్ ఫోన్ చూస్తాను. నేను ఉపవాసం ఉన్నానండి. ఉపవాసముండి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఉపవాసముండి నువ్వేం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి. ఉపవాసముండి నువ్వేం చేయాలంటే 3వది దేవుణ్ణి పాటలతో స్తుతి ఆరాధన చేయాలి. హల్లెలూయా.
ఈ మూడే ఉపవాస ప్రార్థనలో చేసేవి. నేను ఉపవాసం ఉండి పనికి వెళ్ళాను, ఉపవాసం ఉండి, అందుకనే ఒక మాట మీరు చదువుతారా, ఉపవాసం ఉండి మనం చేయకూడని పనులు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము. కొంతమంది ఉపవాసం ఉండి ఏం చేస్తారంటే, ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు. ఒకసారి చదువుతారా, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు మమ్మల్ని చూడవయ్యా, మా ప్రాణములను మేము ఆయాసపరుచుకున్నాం, నువ్వెందుకని లక్ష్య పెట్టవు అని అంటారు. చూడండి ఒకసారి, నేను చదువుతాను చిన్నగా. మీరు ఉపవాస దినమున మీరు వ్యాపారం చేస్తున్నారు. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయకూడదు అమ్మ చెప్పాలి, వ్యాపారం చేయకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉన్నప్పుడు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ఉపవాసం ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి. ఈ మూడే జరగాలి ఉపవాస ప్రార్థనలో. కొంతమంది ఉపవాసం ఉండి వ్యాపారం చేస్తారంట, అది ఉపవాసము కాదు. అన్నపానాలు మానేసావు, అయితే దేవునికి దగ్గర అవ్వాల్సింది పోయి, దేవునితో సమయాన్ని గడపాల్సింది పోయి ఏం చేస్తా ఉన్నావు, ఉపవాసం ఉండి కూడా వ్యాపారం చేస్తున్నావు. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదు చెప్పాలి, వ్యాపారము చేయకూడదు. హల్లెలూయా. రెండవది, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఉపవాస ప్రార్థనలకు వెళ్ళిపోతున్నాను, పొలంలో ఏదో పని ఉంది అని మన పనివారితో చెప్పి మన పొలాల్లో పనులు చేపిస్తామంట. మనమైతే ఉపవాసంలో ఉంటాం, వాళ్ళైతే మన పొలాల్లో కానీ ఇంట్లో కానీ ఇంకా అనేక రకాలైనటువంటి పనులకి మనం పంపించడమే కాకుండా వారి మీద జాలి దయా కరుణ చూపించకుండా కఠినమైనటువంటి పని చేపిస్తూ ఉంటాం. ఉపవాసం ఉన్నప్పుడు పని మానేయాలి అని అర్థం. హల్లెలూయా. కొంతమంది ఉపవాసం ఉండి, నేను రాలేకపోయాను అయ్య గారు, కానీ నేను వాక్యాన్ని మాత్రం వినకుండా పనిచేస్తూనే ఉన్నాను, అన్నపానాలు అయితే మానేశాను, కానీ రాత్రి ప్రార్థనకైతే రాలేకపోయాను, రాత్రి అంతా పడుకున్నానంటే ఉపయోగం లేదు. వెన్ యు ఆర్ గోయింగ్ టు డూ ద ఫాస్టింగ్ ప్రేయర్, యూ హ్యావ్ టు లీవ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ద అండ్ ఫిజికల్ వర్క్స్, యూ హ్యావ్ టు స్టే సమ్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద గాడ్. అన్ని రకాల పనులన్నిటినీ నువ్వు చేయకూడదు, నీ పనివారి చేత కూడా పని చేయించకూడదు. హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయకూడదు, వ్యాపారం చేయకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు చెప్పాలి, ఉపవాసం ఉన్నప్పుడు మీరు కఠినమైన పని చేయకూడదు, వేరే వాళ్ళ చేత కఠినమైన పని చేయించకూడదు. మూడవది, మీరు కలహములు పడుచు వివాదము చేయిచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. కొంతమంది ఉపవాసం ఉంటారు, కాస్త బయటికి వెళ్ళంలోనే ఏదైనా వివాదం వచ్చిందనుకోండి, కలహాలు ఆడుకుంటా ఉంటారు. ఎప్పుడు ఉపవాసం ఉన్నటువంటి సమయంలో కూడా కలహములు, ఇతరులతో కలహాలు పెట్టుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో ఏదో విషయంలో ఉపవాసం ఉన్న సందర్భంలో కూడా కాస్త ఏదో వివాదం రావటానికి అవకాశం ఉంటుంది. ఉపవాస సమయంలో కలహములు ఉండకూడదు. కొంతమంది ఎలాగుంటారంట, మీరు కలహపడుచు వివాదము చేయిచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీరు చదివితే ఒకసారి కింద అంటాడు కదా, 5వ వచనంలో, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అని అంటాడు ఆయన. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదు తెలుసా, ఉపవాసం ఉన్నప్పుడు కఠినమైనటువంటి పనులు చేయకూడదు. ఉపవాసం సహవాసం అని అంటాం. ఎవరితో సహవాసం? దేవునితో సహవాసం, వాక్యముతో సహవాసం, ప్రార్థనతో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం, దేవునితోనే సహవాసము చేసేటటువంటి వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు వ్యాపారం చేయకూడదు, ఉపవాసం ఉన్నప్పుడు పనులకి వెళ్ళకూడదు, ఉపవాసం ఉన్నప్పుడు వేరే వాళ్ళ చేత కూడా పని చేయించకూడదు, ఉపవాసం ఉన్నప్పుడు కలహాలు ఉండకూడదు, ఉపవాసం ఉన్నప్పుడు కక్షలు ఉండకూడదు, ఉపవాసం ఉన్నప్పుడు గుద్దులాడుకోకూడదు, ఉపవాసం ఉన్నప్పుడు ఇతరుల మీద అన్యాయముగా కూడా మనము ప్రవర్తించటానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి ఉపవాసం ఉన్నప్పుడు మనము చేయకూడనటువంటి పనులు.
ఇంకొకటి మీకు లాస్ట్గా చూపిస్తాను. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎలా ఉండకూడదంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వాక్యం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకొడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారి తమ ఫలములు పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎలా ఉండకూడదు? వేషధారుల వలె. కొన్నిసార్లు మనం చెబుతాం, వాళ్ళు అడగపోయినా సరే, చూసావా నేను ఎంత చిక్కిపోయానో, అంతకుముందు 50 కిలోలు ఉండే వ్యక్తిని దానను ఇప్పుడు 2-3 కిలోలు తగ్గిపోయాను, మొహమంతా కూడా వాడిపోయింది, నేను చాలా చిక్కిపోయానని మనుషులకు కనబడవలనని ఉపవాసం ఉంటారు. బైబిల్ గ్రంథంలో వేషధారుల వలె ఉండొద్దు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ తండ్రికి కనబడవలనని. హల్లెలూయా. మన తండ్రికే మనం చేసే ఉపవాసం కనపడాలని. హిపోక్రసీ అంటే వేషధారణ, లేని దానికంటే ఎక్కువగా మనం చూపించుకోవటం, అవునా కదా? లేని దానికంటే ఎక్కువగా మనం చెప్పుకోవటం. కొంతమంది ఉంటారు, వారికి వచ్చే శాలరీ కాస్త తక్కువైతే ఎక్కువ చెప్పుకుంటారు, అవునా కదండి? వారు చదువుకున్నది తక్కువైతే ఎక్కువ చెప్పుకుంటారు, బాగా పాడకపోయినా పాడావని చెప్పుకుంటారు, అవునా కదా? ఇట్లా ఉన్నదానికంటే ఎక్కువగా చెప్పుకుంటే, ఎక్కువగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇతరులకు దాన్ని మనం ఏమంటాము అంటే వేషధారణ. మీరు ఉపవాసం చేయనప్పుడు ఎలా ఉండకూడదు? వేషధారుల వలె ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనే కాక మీ తండ్రికే కనబడవలని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనము అని అన్నాడు. తలస్నానం చేసిన వ్యక్తి ముఖాన్ని కడుక్కుంటాడు లేదా? మరి ఎందుకని ఇలాగ పలికాడు? ఎందుకని యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్పారు? తలస్నానం చేసిన వ్యక్తి ముఖాన్ని కనుక్కుంటాడు. కానీ ఇంగ్లీష్లో ఏమంటుందంటే, వెన్ యు ఆర్ అనైటింగ్ ద ఆయిల్ విత్ యువర్ అండ్ హెయిర్ దెన్ యూ హ్యావ్ టు వాష్ యువర్ ఫేస్ అంటాడు. నీ తలను అంటుకొని అనగా అర్థం ఏంటంటే, నీ తలను నూనెతో అంటుకున్న తర్వాత ముఖమును కడుక్కొనము అని ఇంగ్లీష్ తర్జుమాలో రాయబడి ఉంది. ఈ రాత్రికాల సమయంలో మనం ఏ విధంగా ఉపవాసం ఉంటున్నాం? అందరూ చేతుల పైకి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం వేషధారుల్లాగా ఉండి ఉపవాసం ఉండకూడదు, కలహములు పెట్టుకుని ఉపవాసం ఉండకూడదు, గుద్దులాడుచు ఉపవాసం ఉండకూడదు, పనులు చేస్తూ ఉపవాసం ఉండకూడదు, వ్యాపారాలు చేస్తూ ఉపవాసం ఉండకూడదు, ఉద్యోగాలు చేస్తూ ఉపవాసాలు ఉండకూడదు. మనమంతా ఎలా ఉండాలో తెలుసా? అన్నీ కూడా మానేసి దేవునితో దగ్గరయ్యేటటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా. దేవునికి దూరం అయిపోయినటువంటి మనం దేవునికి దగ్గర అవ్వాలి. ఏదో మాట ద్వారా దేవునికి దూరం అయిపోతాం, తలంపుల ద్వారా దేవునికి దూరం అయిపోతాం, ఆలోచనల ద్వారా దేవునికి దూరం అయిపోతూ ఉంటాం, ఏదో ఒక ప్రవర్తన ద్వారా, మన నడక ద్వారా, పడక ద్వారా దేవునికి మన అందరం ఏమైపోతాము ఉంటాము అంటే దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఈ 3 దినాల్లో దూరం అయిపోయినటువంటి నీవు దేవునికి దగ్గరగా చేర్చబడదువుగాక. దేవునితో ఇంతకాలం సహవాసం చేయనటువంటి నీవు వాక్యముతో, ప్రార్థనతో, స్తుతి ఆరాధనతో దేవునికి నీవు సహవాసము చేయుదువుగాక. ఈ రాత్రికాల సమయంలో మనమందరము కూడా ఉపవాసానికి సంబంధించిన విషయాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ చెప్పబడినటువంటి ప్రతి మాట కూడా నీవు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ నీవు ఒప్పుకొని ప్రార్థన చేయాలి. సింపుల్గా మనం గమనిస్తే ఎమ్మెల్యే దగ్గర ఏదైనా మనకు న్యాయం జరగలేదనుకోండి, ఎక్కడికి వెళ్తాం? ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాం. ఇలా చెబుతున్నానని మనం అనుకోకూడదు, కానీ ఎమ్మెల్యే అనేది సాధారణమైన ప్రార్థన అయితే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళటం ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఇక ముఖ్యమంత్రి దగ్గరికి వెళితే న్యాయం జరగదంటారా? జరిగిద్ది. సాధారణ ప్రార్థన కూడా దేవుడు న్యాయాన్ని తీరుస్తాడు మనకి.
ఒకవేళ ఎక్కడ న్యాయం దొరకకపోతే ఎక్కడికి వెళ్తాం? ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిపోతాం. సాధారణమైన ప్రార్థనలో మనకు న్యాయం జరగకపోతే మన పితరులందరూ కూడా ఏం చేశారు తెలుసా? అన్నపానాలు మానేసి, పనులు మానేసి, ఉద్యోగాలు మానేసి, వ్యాపారాలు మానేసి, వారికి ఉన్నటువంటి భౌతిక సంబంధమైన వాటన్నిటిని కూడా మానివేసి దేవుని సన్నిధిలో వాళ్ళు చేసిన ఉపవాస విధానం. మనమైతే అన్నపానాలు మాత్రమే మానేశాం, అవునా కదండి? ఈరోజు కాస్త అన్నం తినొచ్చాం కాబట్టి గట్టిగా పాటలు పాడాం. రేపు మాత్రం కాస్త ఓపిక తగ్గిపోతూ ఉంటుంది, అవునా కదా? మనమైతే అన్నపానాలు మానేశాం. మన పితరులు అన్నపానాలు మానేయటమే కాదు, గోనె పట్టు కట్టుకున్నారు, హల్లెలూయ, బూడిద పోసుకున్నారు, కన్నీళ్లు విడిచారు. వాళ్ళు చేసిన ఉపవాస విధానాలు మనం గమనిస్తే, ఉపవాసం చేసేటప్పుడు మనందరము కూడా ఎలాగుండాలి? మన పితరులందరూ కూడా ఉపవాస ప్రార్థనలు ఏ విధంగా చేశారు అని ఆలోచన చేస్తే, వారందరూ కూడా మీరు బైబిల్ గ్రంథంలో అందరూ చేసిన ఉపవాస ప్రార్థనలు అన్నింటిని కూడా మీరు ఒకసారి చదివితే అందరూ చేసింది సాధారణంగా కొన్నే మనకు అనిపిస్తాయి. ఏంటేవి? అన్నపానాలు మానేయటం, అన్నం తినలేదు, పానము కూడా చేయలేదు, వ్యాపారాలు చేయలేదు, పనులన్నీ కూడా మానేశారు. ఇవన్నీ సాధారణంగా మనకు అనిపిస్తాయి. యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ఏమీ పుచ్చుకొనలేదు. చదవండి ఒకసారి. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, అంటే అప్పుడు వరకు 40 రోజులు ఎలా ఉన్నారు యేసుక్రీస్తు వారు? ఆకలితో ఉన్నాడు, అన్నము ముట్టుకోలేదు, పానము కూడా చేయలేదు. మనము చేసినటువంటి ప్రతి ప్రార్థన, మన పితరులు చేసిన ఉపవాస ప్రార్థనల్లో మనం గమనిస్తే ప్రేమేం దేని బిడ్డలారా, అందరూ కూడా ఉపవాస ప్రార్థనలు ఎలాగూ చేస్తూ వచ్చారు అంటే అన్నము ముట్టుకోలేదు, రెండవది పానము కూడా చేయలేదు. అయితే అన్నం మానేశారు, పానం కూడా మానేశారు. మరి వాళ్ళు ఏం చేశారు అని ఆలోచన చేస్తే ప్రార్థన చేశారు. బాగా ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ, ఉపవాసం ఉండి వాక్యాన్ని చదువుకుంటూ, ఉపవాసం ఉండి అయ్యా బతివులాడుకోవటం, దేవుణ్ణి వేడుకోవటం, దేవుని మీద ఆధారపడటం. అయ్యా ఇక నువ్వే ఏదైనా చేయాలి, నీవే మాకు దిక్కు, నీవే మాకు ఆధారం, మాకెవరో లేరయ్యా అని దేవుని యొక్క పాదాల మీద పడి, ఇక మొండి దెయ్యాలు కూడా, మొండిగా అసాధ్యముగా ఉన్నటువంటి వాటిని కూడా దేవుడు ఏం చేశాడు? ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు వారి జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించాడు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు అసాధ్యముగా ఉన్న వాటిని సాధ్యం చేస్తాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. ఉపవాస ప్రార్థన ద్వారా ఇక జరగందంటూ ఏది ఉండదు. ఈ రాత్రికాల సమయంలో ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన కొడికల్లో పాలు పంపులు పొందటానికి ఆసక్తిగా వచ్చినటువంటి నీ జీవితంలో ఏది అసాధ్యముగా ఉందో, సాధారణమైన ప్రార్థన డైలీ చేస్తూనే ఉన్నాం. అయితే ఈ ప్రార్థన కొడికలు నేను వచ్చాను, ఒక ఆశతో వచ్చాను. ఏదో నా జీవితంలో జరగాలి, ఏదో ఒకటి నా జీవితంలో నేను పొందుకోవాలి, ఏదో ఒకటి నా జీవితంలో నేను చూడాలి. నా జీవితంలో అయ్యా, నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబంలో, నా పిల్లల పట్ల, నా భార్య పట్ల, నా భర్త పట్ల, నా ఆరోగ్యం పట్ల, మా యొక్క వ్యక్తిగత జీవితాల పట్ల నాయన ఇవన్నీ కూడా అసాధ్యముగా ఉండిపోయాయి. అయ్యా ఈ ఉపవాస ప్రార్థనలో నేను ప్రార్థన చేసుకోవడానికి వచ్చాను. అన్నీ మానేశాను, అన్నపానాలు మానేశాను, ఉద్యోగానికి వెళ్ళటం మానేశాను, వ్యాపారం చేయటం మానేశాను, అన్నీ కూడా మానేసి నీ పాదాలు పట్టుకొని నేను ఉపవాసం ఉంటున్నానయ్యా. కాబట్టి ఈ 3 దినాల్లో నా జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యము నువ్వు చేయాలని దేవుణ్ణి ఎవరైతే అడుగుతారో దేవుడు వారి జీవితాల్లో గొప్ప అద్భుత కార్యాలను ఆయన జరిగించునుగాక. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడండి. దేవుడు మన జీవితంలో ఆశ్చర్యమైన అద్భుత కార్యాలు చేస్తాడు. ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలో
దేవుడు వినకుండా ఆయన ఊరకే ఉండే దేవుడు కాదు. తగిన సమయంలో మనందరినీ మీ అందరిని ఆయన హెచ్చించునుగాక. ఉపవాస ప్రేమిందేని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం మొట్టమొదటి చదువుకున్నటువంటి వాక్య భాగం ఉందే, ఆ వాక్యానికి వద్దాం. మొట్టమొదటి ఉపవాస ప్రార్థన అంటే ఉపవాసం అనే పదం మనకు న్యాయాధిపతుల గ్రంథంలో కనిపిస్తుంది. అసలు వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉన్నారు? ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు కూడా ఎందుకని వారు ఉపవాసం చేశారు? కొన్ని విషయాలు నేను మీకు తెలియజేసి త్వరగా నా మాటలు ముగించిన తర్వాత మనం కొద్దిసేపు మరలా ప్రార్థన చేసుకుందాం. 19వ అధ్యాయం చదవండి ఒకసారి. 19వ అధ్యాయంలో 19వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీలు గిబియా దగ్గర ఉన్నప్పుడు ప్రొద్దుకుంకెను. ఈ మాటలన్నీ కూడా నేను మీకు వివరిస్తాను. నాకు వెళ్ళి చూడండి ఒకసారి. అందరూ తలెత్తండి ఒకసారి. 2 చేతుల పైకితో ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఉపవాసము అంటే ఉసూరు అన్నట్టుగా మనం ఉండకూడదు. జకరియా ప్రవక్త ఏమంటాడు? 10వ నెలలోని ఉపవాసము చదువుతారు ఒకసారి. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 19వ వాక్యం. సైన్యములకు అధిపతికి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము, యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండగలగును. హల్లెలూయా. ఉపవాసం ఏం పుట్టిస్తుందంట? ఉత్సాహం. ఉపవాసం ఉసూరును మనకు తీసుకురాదు. ఉపవాసం చేసినప్పుడు సాధారణంగా ఉసూరం అంటాం, కానీ ఉపవాసం చేస్తున్నటువంటి మన జీవితాల దేవుడు రెట్టింపు ఉత్సాహాన్ని దేవుడు పుట్టించునుగాక. యోధా వారింటి వారందరికీ కూడా ఉపవాసం. బైబిల్ గ్రంథంలో మనం చదివినటువంటి మొట్టమొదటి వాక్య ధ్యానం, ఒక లేవీయుడు, లుక్ ఎట్ మీ ఆల్ ఆఫ్ యూ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఒక లేవీయుడు తన భార్యను తీసుకొని ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. వెళ్తా ఉంటే మీరు చదివారు కదా 14 వాక్యంలో, వారు సాగి వెళుతూ ఉండగా బెన్యామీలు నివాసం ఉంటున్నటువంటి ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతం ఏంటంటే గిబియా. ఉదయకాలం అంతా ప్రయాణం చేశారు. పొద్దుగుంగిపోయింది, సాయంకాలం అయింది. ఇప్పటిలాగా మనము ప్రయాణం చేయడానికి ఉన్నటువంటి ఆధునిక వసతులన్నీ కూడా ఆ రోజుల్లో లేవు. ఒక లేవీయుడు. ఈ బెన్యామీన్ ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబుకి ఎంతమంది కుమారులు చెప్పాలి? 12 మంది కుమారులు. బెన్యామీను అంటే యాకోబు యొక్క 12 మంది కుమారులను మనం ఏమంటాము అంటే 12 గోత్రాలను మనం పిలుస్తాం. ఈ లేవీయుడు తన భార్యను తీసుకొని ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. బెన్యామీనులు ఉన్నటువంటి ప్రాంతమైన గిబియా దగ్గరకు వచ్చేసరికి పొద్దుగుంగిపోయింది, సాయంకాలం అయిపోయింది, చీకటి పడిపోయింది. అతను అనుకున్నాడు కదా, ఈ బెన్యామీనుల యొక్క నివాసం ఉంటున్నటువంటి ఈ గిబియా కానీ ఈ బెన్యామీనులందరూ కూడా ఇశ్రాయేలు యొక్క సంతతికి సంబంధించిన వాళ్ళే కదా, మనకి ఎలాంటి హాని ఉండదులే. ఈ రాత్రి ఇక్కడ బస్సు వేసి తెల్లవారుగానే మరలా ప్రయాణాన్ని కొనసాగిస్తూ నా భార్యను తీసుకొని నేను వెళ్ళిపోతాను అని అనుకున్నాడు. చదువుదాం ఒకసారి 16వ వాక్యం. ఆ చోటి మనుషులు బెన్యామీలు సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిముల మాన్య ప్రదేశము నుండి వచ్చి గిబియాలో నివసించేవాడు. ఇంకో విచిత్రమైన సంగతి ఏంటంటే, ఈ లేవీయుడు తన భార్యను తీసుకొని ఇంటింటికి వెళ్తున్నాడంట. అయ్యా, నేను లేవి ప్రాంతానికి సంబంధించిన వాడిని, లేవి గోత్రానికి సంబంధించిన వాడిని,
నా భార్యను తీసుకుని ప్రయాణం వెళ్ళిపోతామంటే, అయ్యా మీ స్థలానికి వచ్చారు, చీకటి పడిపోయింది, ఈ రాత్రి ఒక్కళ్ళైనా మీ ఇంట్లో బస చేయటానికి అవకాశం ఇవ్వండి, బస చేయడానికి అవకాశం ఇవ్వండి, ఒక రాత్రే మీ కుటుంబంలో ఉంటాం, కాస్త చోటు ఇవ్వండి అని ఈ లేవీయుడు తన భార్యను తీసుకు ఇంటింటికి వెళ్ళాడంట. కానీ ఒక్కళ్ళు కూడా ఇంట్లోకి రమ్మని అవకాశం ఇవ్వాల. అదే సమయంలో ఒక ముసలివాడు పొలం పని చేసి తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఈ లేవీయుని అడుగుతున్నాడు, అయ్యా నువ్వెవరవు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగినప్పుడు ఆ లేవీయుడు అంటాడు, అయ్యా నిన్న పలానా స్థలం నుంచి వస్తా ఉన్నాను, ఈ గిబియా ప్రాంతానికి వచ్చేసరికి చీకటి పడిపోయింది, నేను బస చేయడానికి అవకాశం ఇవ్వమని ఎవరిని అడిగినా సరే నాకు అవకాశం ఇవ్వలేదు, నీవైనా ఆ ముసలివానితో, నీవైనా ఆ లేవీయుడు అడుగుతున్నాడు, అయ్యా నీవైనా నేను నా భార్య ఒక్క రాత్రి నీ ఇంట్లో ఉండి రేపొద్దున్నే వెళ్ళిపోతాం అని బతిలాడినప్పుడు ఆ ముసలివాడు ఏం పర్వాలేదు, నా ఇంట్లో మీరు నిశ్చింతగా ఉండొచ్చు అని పలికాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. మీకు షార్ట్ కట్గా చెబుతున్నాను. ఈ ముసలివాని యొక్క ఇంట్లో ఈ లేవీయుడు తన భార్య నివాసం ఉండటం చూసి ఆ బెన్యామీలందరూ కూడా, మీరు చదువుతా మాట ఒకసారి 22వ వచనం, వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరీలు, ఎవరంటే చెప్పండి, కొన్ని పోకిరీలు ఉంటారు కదా, పోకిరి అంటే అర్థం ఏంటి, ఇష్టానుసారంగా తిరిగే కొంతమంది దోల బ్యాచ్ ఉంటారు, అవి అర్థమవుతుందా? ఇష్టానుసారంగా చెడ్డ వ్యసనాలు కలిగినటువంటి పోకిరి బ్యాచ్ వచ్చి తలుపు కొడుతున్నారు. ముసలివాడా, ఆ లేవీయుడు ఎక్కడా? మేమందరము కూడా ఆ లేవీయుడు తన భార్య ఉండటానికి నివాసానికి మేము అవకాశం ఇవ్వకపోతే నీవెందుకని అవకాశం ఇచ్చావు, వాడిని బయటే పంపు. ఆ ముసలివాడు యొక్క డోరు కొడుతున్నారు. ఆ ముసలివాడు అంటాడు కదా, అయ్యా నాకు కూతురు ఉంది, అవసరమైతే ఆ యొక్క లేవీయుణ్ణి తన భార్యని ఏం చేయొద్దయ్యా, నా కుమార్తెను తీసుకొని మీరు మీకు ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేయండి అని ముసలివాడు మొత్తుకున్నా సరే వాళ్ళ వెళ్ళ తలుపులు పగలగొట్టి మరి ఆ లేవీయుడి యొక్క భార్యను బయటకు తీసుకొచ్చి ఆమెతో శయనించి ఇష్టానుసారంగా హింసించి, రాత్రంతా కూడా హింసించి ఆమెను చంపేశారు. చంపేసిన తర్వాత ఏమైందంటే, ప్రేమ దేని బిడ్డలారా, చంపిన తర్వాత మీరు చదువుతాను ఒకసారి 29వ వచనం చదువుతాం. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు ఎంతో ఏడ్చాడు. ఆ లేవీయుడు అతను అనుకున్నాడు కదా, వీరెవరు, బెన్యామీలు. బెన్యామీలు ఎవరు? ఇశ్రాయేలులో ఒక గోత్రమే. వీళ్ళు కూడా ప్రార్థనా పరులే, వీళ్ళు కూడా ప్రార్థన చేసేవాళ్ళే. ఈ బెన్యామీలు కూడా ఇశ్రాయేలులో ఒక గోత్రం కాబట్టి నా భార్యకు నాకు ఏమి హాని చేయరని ఈ రాత్రంతా గడపడానికి ఇక్కడ మేము ఉంటే వీళ్ళు నా భార్యను చంపేశారని చనిపోయినటువంటి భార్యను ఆ లేవీయుడు తన గాడిద మీద వేసుకొని ఇంటికి తీసుకెళ్ళాడంట. ఇంటికి తీసుకొని వెళ్ళి అతను చేసిన సంగతి ఏంటో తెలుసా? అతడు 29వ వచనంలో, అతను తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన భార్యను తీసుకొని, ఉపపత్తిని తీసుకొని ఆమె కేళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకి 12 ముక్కలు పార్సిల్ పంపించాడంట. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపడదాం, హల్లెలూయా. మీకు అర్థమవుతా ఉందా? లేవీయుడి యొక్క భార్య చనిపోయిందని అతను ఊకొనలేదు. ఎంతో వేదనతో, ఎంతో బాధతో, ఆ పోకిరుల యొక్క చేష్టలకు తన భార్య చనిపోయింది. తన భార్యను గాడిద మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి ఆమెకున్న కేళ్ల ప్రకారం 12 ముక్కలుగా నరికి పాసిల్ చేసి, ఇశ్రాయేలుకి ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలకి 12 ముక్కలు పంపించాడంట. ఒక్కొక్క గోత్రానికి, రూబేను గోత్రానికి ఒక మొక్క వెళ్ళిపోయింది, షిమ్యోను గోత్రానికి ఇంకో మొక్క వెళ్ళిపోయింది, యోధా గోత్రానికి నప్తాలి, జబూలును, ఇస్మాకారు, ఇట్లా 12 గోత్రాలకి 12 మొక్కలు వెళ్ళిపోయినాయి. అందరూ ఏందా పార్సిల్ వచ్చిందని చూసేసరికి మాంసం మొక్కలు. 12 గోత్రాల వాళ్ళు ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. ఏంటి ఇంత ఘోరం మన ఇశ్రాయేలు చరిత్రలో జరగలేదు. ఇశ్రాయేల్ చరిత్రలో ఇంత ఘోరం జరగలేదని ఏంటి అందరూ అంటే ఫోన్లు లేవులే అందరూ అనుకున్నారంట.
ఒక గోత్రం ఇంకో గోత్రంతో, ఇంకో గోత్రంతో మాట్లాడుకొని 11 గోత్రాల వాళ్ళు ఒకే దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. చదువుతాం ఒకసారి 30వ వచనంలో. అప్పుడు దాన్ని చూసిన వారందరూ, ఇశ్రాయేలులో ఐగుప్తు దేశం నుండి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు ఎలాంటి పని జరుగుట అయినను వినబడి అయినను లేదు. మీరు ఇది మనసునకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీన్ని గురించి మాట్లాడుడని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. హల్లెలూయా. ఇప్పుడు 11 గోత్రాల వాళ్ళు కలిశారు, కానీ 12 గోత్రం ఎవరు? బెన్యామీను. వాళ్ళే కదా లేవీడి యొక్క భార్యను చంపింది. ఈ 11 గోత్రాల వాళ్ళు మాట్లాడుకొని లేవీడి దగ్గరకు వచ్చారు. ఎవరయ్యా, నీకు ఇలాగ చేసింది ఎవరు? నీ భార్యను చంపింది ఎవరు అనగానే ఈ 11 గోత్రాల వాళ్ళు బెన్యామీను గోత్రం దగ్గరకు వచ్చారు. బెన్యామీను గోత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఆ బెన్యామీలతో ఈ 11 గోత్రాల వాళ్ళు అంటారు కదా, ఈ 11 గోత్రాల వాళ్ళ పక్కనేమో లేవీడు ఉన్నాడు. బెన్యామీను గోత్రం ఒకే ఒక పక్కన ఉంది. ఈ 11 గోత్రాల వాళ్ళు ఈ బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి వాళ్ళని అడుగుతారు కదా, అయ్యా ఎవరు ఇంత దుష్కార్యం చేసింది ఎవరు? ఆ దుష్టులను మాకు అప్పగించండి అని అడిగితే ఈ బెన్యామీలు మేము అప్పగించం అని అన్నారు. 11 గోత్రాలు ఒకవైపునున్నాయి లేవీడు పక్కన, ఒక బెన్యామీను గోత్రమేమో ఒకే ఒక పక్కనుంది. ఇక్కడ మనము ఏమర్థం చేసుకోవాలంటే, ఇశ్రాయేలులు ఇక్కడ ఒక రోజులో ఒక భాగం ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు కూడా ఎందుకని వారు ఉపవాసం చేశారు అని ఆలోచన చేస్తే, న్యాయము అన్యాయము చేతుల్లో ఓడిపోతా ఉంది. న్యాయం ఎవరి పక్షాన ఉంది? 11 గోత్రాల పక్షాన ఉంది. కానీ ఈ 11 గోత్రాల వాళ్ళందరూ కూడా కలిసి ఎవరి మీదకి వెళ్ళారు యుద్ధానికి? బెన్యామీను గోత్రం మీదకి వెళ్ళారు. అమ్మ, ఎవరి మీదకి వెళ్ళారు చెప్పాలి? 11 గోత్రాల వాళ్ళు లేవీడి పక్షాన నిలబడి, నువ్వేం పర్వాలేదు, ఆ బెన్యామీల కంతు మేము దోస్తాం అని ఈ 11 గోత్రాల వాళ్ళందరూ కూడా కలిసి బెన్యామీను గోత్రం మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఒకసారి కాదు, 2 సార్లు యుద్ధానికి వెళ్ళారు. మీరు చదువుతారు ఒకసారి 17వ వచనంలో, 17వ వచనంలో, బెన్యామీలు కాక ఇశ్రాయేలీలో ఖడ్గదూయు 4 లక్షల మంది లెక్కింపబడిరి. 21వ వచనంలో, బెన్యామీలు గిబియాల నుండి బయటకు వచ్చి ఆ దినమున ఇశ్రాయేలులో 22,000 మంది నేల కూర్చుని. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఒక్క గోత్రం చేతుల్లో 11 గోత్రాల వాళ్ళు ఓడిపోయారు. అమ్మ, ఎవరు ఓడిపోయారు? బెన్యామీను గోత్రం ఒక తరపునుంది, 11 గోత్రాల వాళ్ళు ఇంకొక సైడ్ ఉన్నారు. ఇప్పుడు ఒక గోత్రం వాళ్ళ చేతుల్లో 11 గోత్రాల వాళ్ళు ఓడిపోయారా గెలిచారా? ఓడిపోయారు. న్యాయం ఎవరి సైడ్ ఉంది? 11 గోత్రాల వాళ్ళ సైడ్ ఉంది. కారణం లేవీడు పక్షాన వాళ్ళు నిలబడ్డారు. హల్లెలూయా. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, అన్యాయము చేతుల్లో న్యాయం ఓడిపోయింది. మరలా రెండోసారి 11 గోత్రాల వాళ్ళు బెన్యామీను గోత్రం మీదకి మరలా వెళ్ళారు. రెండోసారి కూడా ఓడిపోయారు. 2 సార్లు ఓడిపోయాం కదా, మన పక్షాన న్యాయం ఉంది. లేవీడు పక్షాన మనం నిలబడ్డాం. లేవీడికి జరిగింది అన్యాయమే. అన్యాయం ఏందిరా అని మనం అడుగుతూ ఉంటే, న్యాయం మన పక్షాన ఉంటే న్యాయము అన్యాయము చేతుల్లో ఓడిపోతూ ఉంది. ఈ న్యాయము అన్యాయము చేతులు ఓడిపోవటానికి గల కారణమేంది అని దేవుని దగ్గర బతిమాలటానికి ఇశ్రాయేలీలు ఏం చేశారంట? ఉపవాసం ఉన్నారు. హల్లెలూయా. 11 గోత్రాల వాళ్ళు న్యాయము కలిగి ఉన్నా సరే అన్యాయం చేతుల్లో ఓడిపోయారు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు అనుకుంటావు కదా, అయ్యా న్యాయం నా పక్షానే ఉంది, కానీ నేను అన్యాయం చేతులు ఓడిపోతున్నాను. నా కుటుంబంలో న్యాయం ఉంది, నా భర్తకు న్యాయం ఉంది, నా భార్యకు న్యాయం ఉంది, నా పిల్లలకు న్యాయం ఉంది, న్యాయమంతా నా పక్షానే ఉంది, కానీ నేను అన్యాయము చేతుల్లో ఓడిపోతున్నాను అనుకుంటున్నావేమో. కానీ నువ్వు ఉపవాసం ఉంటే అన్యాయము చేతుల్లో న్యాయము ఓడిపోయినట్టుగా ఒకవేళ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నా సరే, ఒకవేళ నీవు కూడా అన్యాయము చేతిలో న్యాయవంతుడైనట్టు నీవు ఓడిపోతే, నా దేవుడు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నీకు జయ జీవితాన్ని అనుగ్రహించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. లేవీయుడు తన భార్యను తీసుకొని వెళ్తా ఉంటే
తన భార్యను చంపేశారు. ఎవరు చంపేశారు? ఏ గోత్రం అంట? బెన్యామీను గోత్రం. 12 ముక్కలుగా కోసి తన భార్య యొక్క ఆ 12 ముక్కల్ని 12 గోత్రాలు పంపించాడు. 11 గోత్రాల వాళ్ళు కాస్త జాలిపడ్డారు లేవీడి మీద, అతనికి పక్షంగా నిలబడ్డారు. ఈ 11 గోత్రాల వాళ్ళు వచ్చి బెన్యామీల మీద యుద్ధాన్ని ప్రకటించారు. 2 సార్లు ఓడిపోయారు. అంటే న్యాయము అన్యాయం చేతుల్లో 2 సార్లు ఓడిపోయింది. అప్పుడు వాళ్ళు ఉపవాసం ఉన్నారంట. చదవండి ఒకసారి. జనులందరూ పోయి బేతేలులో ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు కూడా అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధి నర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడే ఉండెను. హల్లెలూయా. ఇంకా మీరు చదివితే అహరోను మనవడను ఎలియాజరు కుమారుడైన ఫినెహోసు ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడు ఇశ్రాయేలుల మరల మా సహోదరులైన బెన్యామీలతో యుద్ధానికి పోదామా మానుదమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వెల్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించేదనని సెలవిచ్చెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపడదాం. హల్లెలూయా. 2 సార్లు ఓడిపోయిన తర్వాత 3వసారి వెళ్లే ముందు ఉపవాసం ఉన్నారు. అది చాలా ప్రాముఖ్యమైన మాట. 2 సార్లు ఓడిపోయారు. ఎవరు? అన్యాయం చేతుల్లో న్యాయం ఓడిపోయింది. 2 సార్లు ఓడిపోయారు. 11 గోత్రాల వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క గోత్రం చేతుల్లో ఓడిపోయారు. 2వసారి వెళ్ళారు, 2వసారి కూడా ఓడిపోయారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు కదా, అరే 3వసారి కూడా మనం ఓడిపోతామో గెలుస్తామో తెలియదు కాబట్టి దానికంటే ముందుగా మనం ఏం చేద్దాం? ఉపవాసం ఉందామని దేవుని యొద్ద విచారణ చేశారు. విచారణ అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి కనుక్కోవటం. అయ్యా యుద్ధమునకు వెళ్ళేమా వద్దా అని దేవుణ్ణి అడుగుతున్నారు. ఎలా ఉండి అడుగుతున్నారు వాళ్ళు? చెప్పాలి. ఎలా అడుగుతున్నారు వాళ్ళు? ఉపవాసం ఉండి. హల్లెలూయా. 2 సార్లు ఓడిపోయామయ్యా. అన్యాయం చేతిలో న్యాయం ఓడిపోయింది. న్యాయం మా పక్షానే ఉంది, 11 గోత్రాల పక్షానే ఉంది, ఆ లేవీడి పక్షానే ఉంది. కానీ మేము ఓడిపోయాం. 3వసారి వెళ్ళబోతామన్నాం. వెళ్ళేమా వద్దా అని దేవుని దగ్గర వాళ్ళు విచారణ చేస్తున్నారు. విచారణ చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు కదా, వారు ఉపవాస ప్రార్థన ఫలితంగా దేవుడు అన్నాడు, మీరు వెళ్ళండి, వారిని మీ చేతికి అప్పగిస్తానని చెప్పి 3వసారి ఈ 11 గోత్రాల వాళ్ళు కలిసి బెన్యామీను గోత్రం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు బెన్యామీన్ల మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసి ఈ 11 గోత్రాల వాళ్ళకు దేవుడు ఏం చేశాడు? న్యాయాన్ని ఇచ్చాడు. ఉపవాస ప్రార్థన ద్వారా అన్యాయము చేతుల్లో న్యాయం ఓడిపోయినటువంటి సందర్భంలో ఒకవేళ నువ్వు ఉంటే దేవుడు ఏం చేస్తారంట? న్యాయాన్ని గడిపించేటటువంటి దేవుడు అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అనుకుంటావు, అయ్యా నా పక్షాన న్యాయం ఉంది కానీ నేను ఓడిపోతున్నాను, న్యాయం నా పక్షానే ఉంది కానీ అన్యాయం చేతులు ఓడిపోవడం గల కారణం ఏంటి? నా కుటుంబానికి న్యాయం తీర్చవా? నా భార్యకు న్యాయం తీర్చవా? నా భర్తకు న్యాయం తీర్చవా? ఇదిగో అన్యాయంగా ఇది లాగేసుకుంటున్నారయ్యా, అన్యాయంగా దోచేసుకుంటున్నారయ్యా, అన్యాయంగా నా దగ్గర ఉన్నదాన్ని అంతా కూడా లాగేసుకుంటా ఉన్నారు. ఇది నాకు రావటం న్యాయమే కానీ వాళ్ళు తీసేసుకుంటున్నారని ఒకవేళ నువ్వు అనుకుంటావు. కానీ ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నువ్వు అలాగ ఉంటే ఆయన నీకు అన్యాయము చేతులు ఓడిపోయిన నిన్న ఆయన ఆ అన్యాయము చేతి మీదే నీకు ఆయన న్యాయవంతుడుగా ఉండి న్యాయ నిర్ణేతగా ఉండి నీకు జయ జీవితాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఉపవాసం అనేటటువంటి మాట మనకి న్యాయాధిపతుల గ్రంథంలో కనిపిస్తుంది. ఒక 4 అధ్యాయాలు చదివితే మీకు స్టోరీ అంతా అర్థమవుతుంది. ఇది కథ కాదు, అది దేవుడు చేసినటువంటి ఒక గొప్ప కార్యం. దేని ద్వారా చెప్పాలి? ఉపవాస ప్రార్థన ద్వారా అన్యాయముగా ఉన్నటువంటి మనుషులందరి చేతుల్లో నుండి దేవుడు నిన్ను విడిపించి న్యాయపక్షముగా నిలబడి దేవుడు నీకు జయ జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఆయన. ఈ రాత్రికాల సమయంలో ఇశ్రాయేలు చేశారు, ఉపవాస ప్రార్థన చేశారు. తద్వారా యుద్ధానికి వెళ్తామా లేదా? కొన్నిసార్లు నీవు కూడా అనేకమైన వారితో పోరాడుతూ ఉంటాం. శత్రువులతో, సమస్యలతో, అనారోగ్యాలతో, అప్పుల బాధలతో, నిరుద్యోగముతో, అవివాహ జీవితంతో, ఇంకా అనేకమైన సమస్యలతో నీవు పోరాడుతూ ఉంటావు. వాటన్నిటిలో నువ్వు ఎన్నోసార్లు ఓడిపోతావు, ఎన్నోసార్లు పరాజయం పాలవుతావు. కానీ నా దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు విశ్వాసంతో ప్రార్థించగలిగితే ఆయన నీకు ఎక్కడ ఓడిపోయావో నిన్ను అక్కడ ఆయన మరలా
నిన్ను లేవనెత్తి నిన్ను మహిమపరచబోతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నిన్ను విజయోత్సముతో ఆయన నిన్ను ఊరేగించబోతా ఉన్నాడు ఆయన. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఈ చిన్న మాట మన ఎన్నికల్లో దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేద్దాం. అందరం ఒకే ఒక అంశం కోసం ప్రార్థన చేద్దాం. న్యాయం చేతిలో అన్యాయం, అన్యాయం చేతిలో న్యాయం. కొన్నిసార్లు గెలవటం, ఓడిపోవటం సాధారణం అవ్వచ్చేమో, కానీ నా దేవుడు నిన్ను ఓడిపోయేటట్టుగా దేవుడు చేసేవాడు కాదు ఆయన. ఇశ్రాయేలు ప్రజలు న్యాయం ఉన్నా సరే అన్యాయం చేతుల్లో ఓడిపోయారు. నువ్వు అనుకుంటావు, అయ్యా నేను న్యాయవంతుడిగానే ఉన్నాను, న్యాయం నా పక్షాన ఉన్నా సరే నేను ఓడిపోయానయ్యా అని నువ్వు అనుకున్నావేమో, కానీ నా దేవుడు ఈ రాత్రి ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నీకైనా మంచి జయ జీవితాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం అందరం. యేసయ్యా, అందరం కూర్చున్నాం కాబట్టి ఒక క్షణం మరలా లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. కాస్త దేవుని సన్నిధిలో రిలాక్స్ అవుదాం. దేవుని సన్నిధిలో యేసయ్యా ఒకసారి లేచి నిలబడదాం. మన ముగింపులోకి వస్తా ఉన్నాం దేవుని సన్నిధిలో. యేసయ్యా కొన్ని క్షణాలు ప్రార్థన చేద్దాం. ఆ బెన్యామీల గోత్రం చేతుల్లో 11 గోత్రాలు ఓడిపోయాయి. 12 గోత్రాల వాళ్ళకి 12 ముక్కలుగా నరికి తన భార్యను పంపించాడు. నాకు న్యాయాన్ని తీర్చండి, నాకు న్యాయాన్ని తీర్చండి అయ్యా. న్యాయం నా పక్షాన ఉన్నా సరే అన్యాయం చేతులు ఓడిపోయాను అనుకుంటున్నావేమో, కానీ ఈ రాత్రి కాలశంలో ప్రార్థన చేస్తావా? ఈ రాత్రి కాలశంలో యేసయ్యా నేను కూడా నాయన అన్యాయం చేతుల్లో ఓడిపోతున్నానయ్యా, న్యాయం నా పక్షానే ఉందనుకుంటున్నావేమో, కానీ నా దేవుడు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఇశ్రాయేలు 3వసారి బెన్యామీను గోత్రం మీదకి 11 గోత్రాల వెళ్ళినప్పుడు ఏ విధంగా విజయాన్ని పొందుకున్నారో, ఓడిపోయిన నిన్ను మరల విజయోత్సవంతో ఊరేగించబోతున్నాడు ఆయన. విజయోత్సవంతో దేవుడు నిన్ను ఆయన శిఖరాగ్ర దిశలో ఉంచబోతున్నాడు ఆయన. ఈ రాత్రికాల సమయంలో న్యాయాన్ని చేతబట్టుకొని ప్రార్థన చేయి. యేసయ్యా యు షుడ్ బి స్టాండ్ ఫ్రమ్ మై సైడ్. నా పక్షాన్ని నిలబడాలయ్యా, నా కుటుంబ పక్షాన్ని నిలబడాలయ్యా. న్యాయం నా పక్షాన ఉన్నా సరే నేను ఓడిపోతున్నాను, కారణం ఏందయ్యా అని ఇశ్రాయేలు ఏ విధంగా విచారణ చేశారో నువ్వు కూడా దేవుని దగ్గర విచారణ చేయి. ఉపవాసం ఉన్నావు కదా దేవుని సన్నిధిలో, ఆయనది విచారణ చేయి. యేసయ్యా చేద్దాం, అందరూ స్వరమెత్తుదాం, అందరూ స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. యేసయ్యా